అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టారిఫ్లపై ట్రంప్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ దేశం ఈ దేశం అంటూ ఏదీ లేదు. తమ దేశ ఉత్పత్తులను ఇంపోర్టుపై సుంకాలు విధిస్తున్న అన్ని దేశాలపై తాము విధిస్తామని డొనాల్డ్ చెప్పారు. పొరుగునున్న కెనడా ఉక్కు, అల్యూమినియంపై 25% నుంచి 50% సుంకాలు పెంచారు. ఆ తర్వాత దానికి తాత్కాలికంగా విరామమిచ్చారు. చైనాను వదల్లేదు. ఇక భారత్లోనే ఆయన కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అప్పటికీ భారత్ తమ ఉత్పత్తులపై భారీగా పన్నులు బాదుతుందని ట్రంప్ నిందిస్తూనే ఉన్నారు. తమ నుంచి టారిఫ్లు వసూలు చేస్తున్న దేశాలపై తాము ప్రతీకార టారిఫ్లు వేస్తామని ట్రంప్ గట్టిగానే చెప్పారు. ఈ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా గందరగోళానికి దారితీసింది. అయితే తాజాగా తమ మద్యంపై భారత్ 150% సుంకాలు పిండుతుందని అమెరికా ఆరోపించింది. మరికొన్ని ఉత్పత్తులపైన ఇదే స్థాయిలో టారిఫ్ వేస్తుందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా నుంచి అత్యధిక టారిఫ్లు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉందని, మద్యంపై టారిఫ్ ను ఎగ్జాంపుల్ గా పేర్కొన్నారు. తమ అధ్యక్షుడు ప్రతీకార సుంకం ఆలోచనను అమెరికా యంత్రాంగం సమర్థిస్తుంది. భారత్ వ్యవసాయ ఉత్పత్తులపై 100% టారిఫ్ వేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అమెరికా ఆల్కహాల్ బ్రాండ్ అయిన కెంటుకీ బోర్బన్ ను భారత్ కు ఎగుమతి చేస్తుంది. వ్యవసాయ ఉత్పత్తులపై 100% పన్ను పిండుతున్న భారత్ కు కెంటుకీ బోర్బన్ ను ఎందుకు ఇవ్వాలని అమెరికా అభిప్రాయపడుతుంది. కాగా జపాన్ అమెరికా బియ్యంపై 700% టారిఫ్ విధిస్తోంది. భారత్ పై ప్రతీకార సుంకాల అమలుకు ట్రంప్ ఏప్రిల్ 2న డెడ్ లైన్ గా నిర్ణయించారు. చైనా, ఇతర దేశాలపై టారిఫ్లు అమల్లోకి తెస్తామని కూడా చెప్పారు.